మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నారాయణపేట వాసి నాగురావు నామాజీ మనతో ఉన్నారు. సార్, మీరు సీనియర్ లీడర్ నారాయణపేట, అలాగే చాలా చోట్ల కూడా మీరు పోటీ చేశారు. ఎందుకు ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపిలేకపోతున్నారు? మీరు జైలు జీవితం గడిపారంటున్నారు సంవత్సరం పాటు. ఎలా ఉంది జైలు జీవితం? అసలు ఎవరన్నా అనుకుంటారా జైలు పోతాము పోవాలని? అనుకోరు కూడా. మీకు తెలిసి కూడా పోతున్నారు, పోయినారు రాలేదు. అప్పుడు యువకులం బాగా అంత 20 సంవత్సరాల పిల్లలం బాగా జోష్ ఉంది. కానీ మేము తిరిగి వస్తామని నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అంటే ఇండియాజ్ ఇందిరా అంతే. ఇందిరాగాంధీ వ్యతిరేకంగా చెప్తే తీసుకోపోయి లోపల ఆ పరిస్థితి. నారాయణపేటలో కోర్టులో కన్విక్షన్ ఇచ్చిన తర్వాత మేము కోర్టులోనే భారత్ మాతకి జై ఎమర్జెన్సీ ఎత్తేయాలంటే జనాలంతా బయట వచ్చింది. దాదాపు 1000 మంది జై అనే వరకు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మొత్తం పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నారాయణపేట వాసి నాగురావు నామాజీ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. బీజేపీ సీనియర్ లీడర్, కొన్ని సంవత్సరాల బీజేపీ పార్టీకి సర్వీస్ చేస్తుంటారు. ఇంతకు నారాయణపేట జిల్లా ఇది ఇప్పుడు ఎలా ఉంది? నారాయణపేట జిల్లా కోసం మీరు చాలా పోరాటం చేశారు. ముందుగా నేను సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈరోజు నారాయణపేటలో సుమన్ టీవీ కూడా ఆఫీస్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మంచిగా సుమన్ టీవీ 3 పువ్వుల 6 కాయలుగా విలసిస్తూ ప్రజా సమస్యల్ని వెలికి తీస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో విషయం, నారాయణపేట ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నారాయణపేటలో లోకపల్లిలో లక్ష్మమ్మ సంస్థానం. లోకపల్లి సంస్థానం అంటే ఇక్కడ నుండి లాల్ దర్వాజా వరకు కూడా అంటే చెప్తుంటారు, ఇక్కడ ఔందుంబర్ గుట్టలు ఉంటాయి, అక్కడ నుండి కింది నుండి బాట అక్కడికి అంతవరకు ఉందని చెప్పేసి అండర్ గ్రౌండ్ దారి, అంటే మూసినది యూతల్ పార్ట్ వరకు కూడా అని చెప్తారు. కాబట్టి ఇక్కడ టెంపుల్స్ విషయంలో కానీ, అదేవిధంగా యానగొంది మాణికేశ్వరి మాత విషయంలో కానీ, అవధూత నరసింహస్వామి సజీవ సమాధి విషయంలో కానీ ఇక్కడ చాలా, అదేవిధంగా మన కృష్ణా ఏరియా లోపల మనకు తెలుసు దత్తాత్రేయ మందిరం, దత్తాత్రేయ పీఠం అంటుంటాం. ఇట్లా ఈ ఏరియాలో ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్ కూడా ఇక్కడ 4 భాషలు ఉంటాయి. ఓకే. మరాఠీ, ఉర్దూ, హిందీ, తెలుగు, కన్నడ 5 భాషల హై స్కూల్ ఉండేవి. ఓకే. ఇక్కడ నారాయణపేటలో. కాబట్టి ఇంత ఉన్నప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి, ఇక్కడ కొంత వీవర్స్ కమిటీ కొద్దిగా ఎక్కువ ఉండేది. ఈవెన్ ముస్లింలలో కానీ వేరే దానిలో కానీ ఉంటే హ్యాండ్లూమ్కు ఇక్కడ మంచి పేరు. తర్వాత గోల్డ్ కొరకు ప్యూర్ గోల్డ్ నారాయణపేటలో, తర్వాత ఈ హ్యాండ్లూమ్ విషయంలో కూడా బాగా పేరున్నటువంటి పట్టణం. అంటే గోల్డ్కి ఎందుకు అంత పేరు వచ్చింది అంటే ఇక్కడ పరిస్థితి అంటే ఈ లోకపల్లి సంస్థానం ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడ మీరు ఏ మామూలు వ్యక్తి దగ్గర చూసినప్పుడు కూడా అంతో ఇంతో బంగారం ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర అంతో ఇంతో ఖచ్చితంగా, అంతో ఇంత అంటే తులమా 2 తులాల 10 తులాలు ఉండొచ్చు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇంటికి బంగారు కంపల్సరీ. నారాయణపేటలో ఒక సాంప్రదాయం ఏంటంటే విజయదశమి వచ్చినా ఏదైనా పాడ్డే వచ్చినా బంగారం కొనుక్కునేటటువంటి నేచర్ తప్పకుండా ఉంటుంది. ఈ ఏరియా లోపల ప్యూరిఫై బంగారం ఉంటుంది అనేటటువంటి ఒకటి మంచి ఇది నానుడు ఉంది. కాబట్టి చాలామంది బొంబాయి నుండి, హైదరాబాద్ అక్కడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం, తర్వాత బంగారం కొనుగోలు చేయడం, ఆభరణాల విషయంలో కూడా అంటే విశ్వాసం ఉంటుంది అనే విషయం. విశ్వాసం నారాయణపేట, అది నారాయణపేటలో ఈరోజు పొలిటికల్ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కొట్లాడు తప్ప మిగిలిన సమయాల్లో అందరూ కలిసిమెలిసి పనిచేయడం, పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి పనిచేయడం, నారాయణపేట కోసం పనిచేసేటటువంటి కల్చర్ కొంత ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత కల్చర్ మారిపోయింది. అది కొంత ఈ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సార్, మీరు సీనియర్ లీడర్ నారాయణపేట, అలాగే చాలా చోట్ల కూడా మీరు పోటీ చేశారు. ఎందుకు ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపిలేకపోతున్నారు? అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నేను పోటీ చేసింది పార్టీ కార్యకర్తలు పార్టీ తయారు చేయడానికి నన్ను పార్టీ పోటీ చేయించింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 83లో నేను పోటీ చేసినాను.
కానీ 81లో ఇక్కడ కౌన్సిలర్ గెలిచిన, ఆ. చైర్మన్కి ఒక కోట్తో ఓడిపోయినా. అప్పుడు జనతా పార్టీ వాళ్ళు నాకు చేయకుండా దోకా ఇచ్చారు, కాంగ్రెస్కి చేశారు కాబట్టి నేను చైర్మన్ కాలి. కానీ 83లో ఫస్ట్ టైం మనం నిలబడ్డా, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు మనం నిలబడడం, మన పార్టీ డెవలప్ చేయాలి, ఓట్ల కోసం మనం నిలబడడం, గెలిచాం. తర్వాత మళ్ళీ పోటీ చేయడం, తర్వాత నా భార్య చైర్మన్ కావడం, మళ్ళీ నెక్స్ట్ పోటీ చేయడం, అట్లా స్లోగా మన 7,000 ఓట్ల నుండి మనం దాదాపు 42,000 ఓట్ల వరకు మనం పోయినాం. అంటే మీరు సౌత్లో బీజేపీకి అంత పట్టు ఉండదు, అయినా కానీ మీరు పార్టీని వీడొక్కకుండా లేక కష్టపడి ఎందుకు ముందుకు వస్తుంటే చాలా మంది కూడా ఆశ ఉంటుంది పార్టీకి వస్తే, నాకు పదవి కావాలా, అధికారం కావాలని. మీరు అలాంటి కోరుకోకుండా పార్టీ కోసం కష్టపడుతూనే వస్తున్నారు. ఏమన్నా మీకు ఏమన్నా విలువలు ఏమైనా వచ్చాయి, ఏమన్నా మీకు ఎవరన్నా గుర్తించారా పార్టీ ఏమన్నా? 2 విషయాలండి. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నది నా మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నన్ను ఈ పార్టీ పని చేయమని చెప్పింది. నేను 3rd ఇయర్ ఓటిస్ చేయించిన వ్యక్తిని. నేను గురూజీ గారు, మా యొక్క సరసంఘ చాలక్ గారు ప్రథమ వరుసలో నాకు మార్గదర్శనం చేశారు. కాబట్టి నేను కాషాయ జెండా కోసం బతికినటువంటి వ్యక్తిని. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు సంఘం తరఫున మేము సత్యాగ్రహం చేసి, ప్రజాస్వామ్యం ఇందిరాగాంధీ చేతిలో శవంగా మారిందని ఊరేగింపు తీస్తే, 6 తీస్తే మాకు కోర్టు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అందరు సివిల్ డ్రెస్లో ఉన్నారు జైల్లో, కానీ మేము జైలు డ్రెస్లో ఉన్నాం. దాదాపు 6 నెలల 17 రోజులు జైలు డ్రెస్లో ఉన్నాం. ఎప్పుడైనా జరిగింది ఈ సంఘటన ఎవరికైనా? 75 to 76. అయితే ఇది మహబూబ్ నగర్లో ఉన్నాం, ముషిరాబాద్లో ఉన్నాం, చెంచల్గూడలో ఉన్నాం. 6 ఒక ఆయన మారుతి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. 5 మంది ఇంకా మేము బతుకున్నాం. కాబట్టి మేము ఏదో పదవుల కోసమో లేకుంటే ఏదో వస్తుందనే ఈ పార్టీలో పనిచేయడం. 19లో నేను అనుకుంటాను ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టడం జరిగింది. మీకు తెలుసు, బ్యాన్ పెట్టిన తర్వాత అప్పుడు అందరూ ఆలోచన చేసి శ్యామప్రసాద్ ముఖర్జీకి పగ్గాలు ఇచ్చేసి, మీకు తెలుసు, జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఎందుకోసం స్థాపించారు? మనకు ఒక హిందుత్వానికి ఒక అండ ఉండాలి, పట్టించుకున్నవాడు ఎవరు ఉండాలి కదా, రాజకీయంగా పట్టించుకున్నాడు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, గెలవాలనే నిలబడితే ఈ 3 టర్మ్ కూడా నేను నిలబడగలుగుతాను. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నేను 4 సార్లు మక్తలో పోటీ చేశాను, సెకండ్ వచ్చినాను, 1300తో ఓడిపోయినాను. అలయన్స్లో తెలుగుదేశంకి వచ్చినా గెలిపించినాం, జనతా పార్టీకి వచ్చినా గెలిపిస్తూ పనిచేస్తూ వచ్చాం తప్ప పార్టీ, నేను ఒక కార్యకర్తని, పార్టీ సోల్జర్గా పార్టీ నాకు ఏం చెప్తే ఎవరు నిలబడ్డా నేను నాకు గుర్తు కొట్టేసిన తప్ప వ్యక్తులను చూడలేదు. అది మాకు సంఘం సంఘం మనకి ఇచ్చినటువంటి అదేమంటాం జ్ఞానం అనండి, లేకుంటే క్రమశిక్షణ అండి, దానికి కట్టుబడి పనిచేస్తున్నాం తప్ప ఏదో వస్తుందని చెప్పేసి మనం దీంట్లో లేము. అది సరే, పార్టీ ఆలోచన చేస్తుంది దాని విషయంలో, అది లెఫ్ట్ పార్టీ మన చేత. మీరు జైలు జీవితం గడిపారంటున్నారు సంవత్సరం పాటు. ఎలా ఉన్నది జైలు జీవితం? అసలు ఎవరన్నా అనుకుంటారా జైలు పోవాలని? అనుకోరు కూడా, మీకు తెలిసి కూడా పోతున్నారు, పోయినా కూడా రాలేదు. వాస్తవంగా అప్పుడు నిజంగా జైలు అప్పుడు యువకులం బాగా, అంత 20 సంవత్సరాల పిల్లలం, బాగా జోష్ ఉంది. కానీ మేము తిరిగి వస్తామని నమ్మకం అయితే మాకు లేదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అంటే ఇండియా ఇందిరా అంతే, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చెప్తే తీసుకోపోయి లోపల ఆ పరిస్థితి ఉంది. కానీ మీరు ఆశ్చర్యపోతారు, నారాయణపేటలో కోర్టులో కన్విక్షన్ ఇచ్చిన తర్వాత మేము కోర్టులోనే భారత్ మాతకి జై ఎమర్జెన్సీ ఎత్తేయాలంటే జనాలంతా బయట వచ్చిండు, దాదాపు 1000 మంది జై అనే వరకు. అక్కడ అందరు షేక్ అయిపోయింది. ఏం చేస్తారు పోలీసులు? వాతావరణం ఉంది. కానీ జైల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితి మీరు ఆశ్చర్యపోతారు. మహబూబ్నగర్ జైల్లో ఉన్నాం. మహబూబ్నగర్ జైల్లో ఉంటే తూకం చేసి 1 కిలో అన్నం, అది కూడా ఎర్ర బియ్యం, దంపుడు బియ్యం అంటారు కదా, ఆ బియ్యం వచ్చాం. అక్కడ కూడా మేము సత్యాగ్రహం చేసాం. అప్పుడు నేను జైల్లో ఒక పాట రాసేటి, ఇది ఏమి జైలురా నాయన, జైలులో పట్టుకొస్తే ఎర్ర బియ్యము తింటే కడుపు నొప్పి తోడ పరుపులో పడి ఉంటే ఇది ఏమి జైలురా నాయన, డాక్టర్లు వస్తారు కడుపొత్తి చూస్తారు, జూలాబు చేయిస్తారు, పైకి నూనె ఇవ్వరు, తలకు నూనె ఇవ్వరు, పైకి సబ్బు ఇవ్వరు, పైగా దోమల కొట్టు లేసి మూసేస్తారు, ఇదేమి కర్మరా నాయన. అంటే అట్లా చేస్తూ అక్కడ కూడా సత్యాగ్రహం చేసాం జైల్లో కూడా.
సత్యాగ్రహం చేసి ఖైదీలకు అందరు కూడా మళ్ళీ మంచి బియ్యం వచ్చేటట్టు చేసాం. మీతో పాటు అందరికి కూడా మేము ఖైదీలు ఎంబడి పండుకున్నాలి, ఓకే. మిగిలిన వాళ్ళేమో వేరే ఉండేది. ముషారాబాద్లో పోయినా మేము జైలర్తో మాకు పసుపు ఎంత అయ్యాలి, మాకు నూనె ఎంత అయ్యాలి, మాకు బియ్యం మొత్తం తూకం చేసి తీసుకొని వాళ్ళందరూ కూడా మంచిగా అన్ని విధాల వాళ్ళకంటే మంచిగా భోజనాలు పెట్టించేవాళ్ళం. నాన్ వెజ్, వెజ్, దోశలు అన్నీ చేయించి భోజనాలు నేనే చూశాను అక్కడ. చాలా మంచిగా బ్రహ్మాండంగా. అయితే ఒకటి జైల్ని కూడా మేము అక్కడ కూడా శాఖ నడిపేవాళ్ళం. గంట సేపు భగవద్గీత పారాయణం, యోగా అందరికి నేర్పి అట్లా అది జైలు కూడా మేము ఒక మంచి శిక్షణా కేంద్రంగా వాడుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మీరు ఆశ్చర్యపోతారు, నడిగూడెం బ్యాంక్ దోపిడీ చేసిన విజయ్ కుమార్ అని చెప్పి ఒక బ్యాచ్ వచ్చింది. దాన్ని మా నింగిరెడ్డి గారు, మా నాయకుడు నింగిరెడ్డి గారు వాళ్ళ మైండ్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చివరికి లాస్ట్ భారత్ మాతకి జై అని చెప్పేసి విధంగా తయారు చేయడం అదొక గొప్ప అనుభవం. అక్కడ హాస్పిటల్లో మీరు ఆశ్చర్యపోతారు. హాస్పిటల్ ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది హాస్పిటల్ కొనిపోతే కూడా ఆ హాస్పిటల్ కూడా బేడీలేసి మంచాలకు పండబెట్టడం అదొక చాలా విచిత్రం. పారిపోరు ఏం చేయరు, ఏమైనప్పుడు కూడా అంత వాళ్ళ పోలీసులు వాళ్ళ ఇబ్బందులు. ఇప్పుడు మేము ముషిరాబాద్లో ఉన్నప్పుడే భూమయ్య కృష్ణగౌళ్ళని ఊరేయడం జరిగింది. అప్పుడు అంటే అదొక గొప్ప అనుభవం. మొత్తం పైన జైలుని కూడా మనం దాన్ని ఒక సద్వినియోగం చేసుకుని దేశభక్తులు తయారు చేయడానికి ఖైదీలను కూడా మార్చడం. మీరు పెళ్లి కాకముందే మీరు జైలుకి వెళ్ళారు, మరి మీ తల్లిదండ్రులు బాధపడలేదా? అంటే మా నాయన చాలా బాధపడ్డారు. అయితే మా అమ్మ తమ్ముడు గుజరాత్లో సబర్మతి ఆశ్రమంలో ప్రచారంగా ఉండేవాడు. వెంకట్రావు నామాజీ అని చెప్పి మామగారు ఆయన ప్రచారంగా పనిచేసే వ్యక్తి. అక్కడ సబర్మతి ఆశ్రమంలో 16 సంవత్సరాలు ఉన్నాను. ఆయన జైలు పోయిన తర్వాత మామగారు వచ్చి ఎంత ధైర్యం ఇచ్చారంటే మా వాళ్ళకు, ఎస్ మావాడు మంచి పని చేసి దేశం కోసం అని చెప్పి అందరికీ బాగా ధైర్యం ఇచ్చేతో అందరు కూడా ఇక కొన్ని ఇబ్బందులు పెట్టారు ఇక్కడ. మామూలు మన సంఘం వాళ్ళకు కొంత ఇబ్బందులు పెట్టారు సహజంగా. కాకపోతే ఒకటేమంటే అందరిలో ఒకటి మావాడు మంచి పని చేసిండ్రు, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోయింది అనేటటువంటి సాటిస్ఫై. మేము 5 మంది అన్నదమ్ములు, నేను 3వ. సార్ మీరు న్యాయవాది ప్రాక్టీస్ చేస్తూ అసలు మీకు రాజకీయాలకు రావాలనేది ఎలా అనిపించింది? అంటే నేను అడ్వకేట్గా 1982లో నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయిపోయినా. అంటే జైల్లో ఉన్నప్పుడే నేను అడ్వకేట్ కావాలని అనుకోవడం జరిగింది. దాని తర్వాత 81లో నేను మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిన తర్వాత 83లో ఏమైందంటే పొలిటికల్ పార్టీగా మనం ఉన్న తర్వాత కౌన్సిలర్ ఉన్నాం, ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ఎట్లుంటుంది, పార్టీని పెంచాలి కదా అని చెప్పేసి అందరు కూర్చొని ఏమన్నారంటే నాగరావు గారు మీరు నామినేషన్ వేయాలి అంటే అందరి ఒపీనియన్ మేరకు నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా కాంటెస్ట్ చేయడం, పార్టీ కోసం పనిచేసి పార్టీ డెవలప్ చేయడం. కాబట్టి ఎమ్మెల్యేకు కాంటెస్ట్ చేస్తూ రావడం జరిగింది. కాబట్టి మేము 5 సార్లు ఈరోజు మున్సిపల్ చైర్మన్ గెలవగలిగాం. కానీ ఎమ్మెల్యే గెలుస్తాం. అంటే ఒక విషయం అంటే ఎమ్మెల్యే అసలు గెలిచే టైంలో మనకు సీట్ రాకపోవడం, అలయన్స్లో వేరే వాళ్ళకి పోవడం, అది బ్యాడ్ లక్. వచ్చినప్పుడు టైం ఉండదు. అది ఇప్పుడు నా వాతావరణం ల్యాండ్ కబ్జాల మీద పోరాటాలు చేశారంట నారాయణపేటలో. మీద ఎక్కడికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి ఛాలెంజ్ చేశారంట. అంటే 2 విషయాలు నేను జరిగింది ఏంటంటే ముఖ్యంగా ఈ సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ విషయం. సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ విషయంలో 1970లో బండారు సాహెబన్న గారు 14 ఎకరాల 29 గుంటల భూమిని సరౌండ్ 461ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పేరు మీద కొనుగోలు. అప్పుడు ఏం చేశారంటే అప్గ్రేడేషన్ ఆఫ్ హై స్కూల్ ఉంటూ ఇంటర్మీడియట్ చేయాలన్నప్పుడు మీరు భూమి ఇస్తే మేము ఇస్తామంటే కొనుగోలు చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. జూనియర్ కాలేజ్ అయిపోయింది. అక్కడ పెద్ద ప్లేస్ ఉండదు కాబట్టి చేయాలి. అయితే ఏమైందంటే తర్వాత ఈ సొసైటీ వాళ్ళు సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వాళ్ళ సొసైటీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దాన్ని మెల్లగా దాని మీద కబ్జా బిటాయించారు. కబ్జా బిటాయించిన తర్వాత సరే దాని చరిత్ర చాలా ఉంది. ఏబీపీ చాలా ఉద్యమాలు చేసింది, ధర్నాలు చేశారు, ఎమ్మెల్యేల కార్ల మీద రాళ్ళు వేశారు, అవన్నీ కేసులు జరిగినాయి. జరిగిన తర్వాత చివరికి లాస్ట్లో నర్సిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక ఆయన పాపం జీవో నెంబర్ 3 తీసుకుని వచ్చి మొత్తం గవర్నమెంట్కి ఇస్తానని దాన్ని తొక్కిపెట్టారు. మళ్ళీ తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామ్మోహన్ రెడ్డి ఇది మొత్తం నాది అన్న తర్వాత హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు వెంటనే దాన్ని
ముందు 8 ఎకరాలు ఆయన ఏమన్నా జీవో కొత్త జీవో అంటే ఆయన పార్టీ మార్చేసి బీఆర్ఎస్లో పోయిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి లేదు దాన్ని మొత్తం 8 ఎకరాల భూమి ఇచ్చేస్తున్నా గవర్నమెంట్ కట్టేట్లు అదే ఏదో ఇల్లు వీళ్ళ తాతలు సంపాదించి ఇస్తున్నట్లుగా ఇస్తా అంటే సరే ముందు హైకోర్టు ఏమంటే ముందు తీసుకోండి. నేనేమన్నా అంటే నా కోసం కాదు కానీ నేను అన్నది ఏంటి అయ్యా ఈ గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకోండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తుంది, ఏ పద్ధతి ఉందా, ఇది ఏంటి జరుగుతుంది దేశం అని చెప్పినప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ కూడా పాపం నాగరావు ఏమన్నాడా, నాగరావు ఆయన ఇంటికి అడుగుతున్నాడా, కలెక్టర్ ఇన్ ద కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీ సేఫ్ గార్డ్ ది ప్రాపర్టీ అంటే ముందు నేను అది తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నేను అక్కడ అబ్జెక్షన్ చేసిన అనుకో గవర్నమెంట్ ఆ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాదు కాకుండా బదనాం చేస్తాను నాగరావు చేయలేదు అని చెప్పి అది ఒప్పుకున్నాం. ఇంకా మిగిలిన 6 ఎకరాల భూమి ఇంకా కబ్జాలు ఉండదు నడుస్తున్నది. నా ఇట్ ఈస్ పెండింగ్. హైకోర్ట్ డైరెక్టెడ్ టు ఫైల్ ది కేస్ కలెక్టర్ అండ్ కన్సెంట్ వాళ్ళని చేయమన్నది. అండ్ ఐ హావ్ ఫైట్ రీజెండర్ దానికోసం వదిలే ప్రసక్తి లేదు. దాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం దాన్ని నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ప్రజల కోసం బతుకుతా, ప్రజల కోసం చేస్తాను, దాంట్లో అనుమానం లేదు. దట్ టు ఇన్ భారతీయ జనతా పార్టీ జెండా వేసుకొని పోయే వ్యక్తులు నేను కొన్ని పదవులు వస్తాయి పోతాయి. నాకు సంతోషం ఏంటంటే నా జీవితంలో నేను చేసిన ఉద్యమాలన్నీ సక్సెస్ అయినా. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎంబైస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 18 నెలలు జీతాలు రాలే మహబూబ్నగర్లో, సత్యాగ్రహాలు ధర్నాలు గవర్నమెంట్ చేయాలని స్టార్ట్ చేసినాం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన పిట్టలు కాలుస్తున్నట్టు కాలుస్తా అంటే ఆయన గోజు కూడా పిక్కిన సీఎంది 8 రోజులు భక్తులు పెట్టి మమ్మల్ని కొట్టారు. 8 రోజులు తర్వాత మీరు నమ్మని మళ్ళీ ఆయన్నే పెద్ద మనిషి చెప్పి ఆయన కన్సర్న్ చెప్పి గవర్నమెంట్ చేయించుడు మీరు చేసిన పని వాస్తవం అని చెప్పి ఈరోజు ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గవర్నమెంట్ కావడంలో నాదొక ముఖ్యమైన పాత్ర. 19 సార్లు అరెస్ట్ అయిన దానికోసం. దాని తర్వాత మా జిల్లా మొత్తం మా పాత జిల్లా ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కావాలంటే భీమా ప్రాజెక్ట్ నీళ్లు మనకు రావాలి. భీమా ప్రాజెక్ట్ని తంగిడి దగ్గర టేకప్ చేయాలని చెప్పి 83లో తంగిడికి నుండి అప్పుడు కె నారాయణ రెడ్డి గారు మా అధ్యక్షుడు తంగిడికి నుండి హైదరాబాద్ వరకు 12 రోజులు పాదయాత్ర చేసుకుంటున్నాను ఎన్ రామారావు దగ్గరికి. ఎన్ రామారావు అప్పుడు ఏమన్నా అంటే అయ్యో మీరు నడుచుకుంటూ రావాలన్నా ఒక ఉత్తరం రావచ్చు చెప్పాను. కానీ నిజంగా అంటే ఎన్ రామారావు గారు దాని తర్వాత కూర్చొని అయ్యా ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఆడ చేయలేము ఎందుకంటే అది భాష ప్రయుక్త రాష్ట్రాలు అయినప్పుడు కర్ణాటకలో పోయింది అక్కడ ప్లేస్ కాబట్టి ఏమన్నా అంటే దాన్ని మేము ఎత్తిపోతల కింద తీసుకొని దానికి 20 టీఎంసీల నీళ్లు కేటాయించి ఈరోజు భీమా ప్రాజెక్ట్ అది కూడా అస్తవ్యస్తంగా ఈ రోజు వరకు కూడా దానికి అసలు ఈ రోజు వరకు కూడా ఇంకా ముప్పుడు కింద పోయిన వాళ్ళకి పైసలు ఏరే రీహాబిలిటేషన్ జరగాలి ఇంకా నడుస్తూనే ఉన్నది. అదొకటి. రెండో విషయం నారాయణపేటలో నా భార్య చైర్మన్ 100 రోజులు సత్యాగ్రహం చేసి సపోర్ట్ సాధించింది. 100 రోజులు చైర్మన్ ఉన్నప్పుడు 100 రోజులు ఇక్కడ. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ మన యొక్క మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర అప్పుడు జమ్మూ కాశ్మీర్లో జెండా ఎక్కేయడానికి నారాయణపేట పోయినాం. 370 ఆర్టికల్ కోసం వాజ్పేయి గారు సత్యాగ్రహం చేసే అవకాశం ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అయోధ్యకి ఇక్కడ ఈ జిల్లా నేను కరసేవ అధ్యక్షుని పాత జిల్లా దాదాపు 300 పైసలు మందిని తీసుకొని పోయినాం. బిలార్ ఘాట్ నుండి నడుచుకుంటూ పోయినాం. నైని జైల్లో 20 రోజులు చేశారు, మళ్ళీ స్కూల్లో చేశారు, కానీ వదిలేపోయినాం. ఫస్ట్ టైం పోయినాం జస్ట్ 2 నిమిషాల్లో మేము ముందు పోతే మేము కాల్పులో ఇదే ఎవరం, కానీ కాల్పులైన వెంటనే మేము పోయినాం కాబట్టి బతికిపోయినాం. అక్కడ జైలు నుండి లేట్ అయ్యి రీచ్ కావడం. తర్వాత సెకండ్ టైం పోయి ఆ పనిని పూర్తి చేసి రామమందిర నిర్మాణంలో మా నారాయణపేట మేస్త్రీల యొక్క పెద్ద యోగదానం ఉందని చెప్పేసి అనుమానం చేస్తున్నాను. 10 మంది మేస్త్రీలు ఉండేది ఇక్కడ అక్కడ దాంట్లో తీయడంలో ఇచ్చడంలో. కాబట్టి దాంతోపాటు ఏ ఉద్యమం తీసుకున్నా టోటల్గా తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా ఉన్నా, విద్యాసాగర్ రావు గారు చైర్మన్గా ఉన్నారు, సుష్మా స్వరాజ్ దగ్గర పోయినాం, రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి అందరికి పోయినాం. ఒకటే మాట చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఎవరికి మన విద్యాసాగర్ రావు గారు, తుమ్ క్యూ చింతా కర్ రహే హమైనా అన్నారు. సాహిత్యం నారాయణపేట విషయంలో అయితే ఇప్పుడు మేము చెయ్యని ఉద్యమం ఉండదు. హాస్పిటల్ డాక్టర్ గురించి మేము ఉద్యమాలు చేయాలి, రోడ్ల వైండింగ్ గురించి మేము ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది నారాయణపేట? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఇక్కడ, మొత్తం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక విషయం చెప్తా వినండి. రేవంత్ రెడ్డి గారి జిల్లా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో 40 నుండి 50 వేల జనాభా ఉన్నటువంటి నారాయణపేట పట్టణంలో
ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, హాస్పిటల్ లేదు. విచిత్రం. నారాయణపేట ఈ పాత జిల్లాలో ఫస్ట్ మున్సిపాలిటీ మీర్ మజ్లిస్ బల్దియా 1333 ఫస్ట్గా. నారాయణపేటలో ఫస్ట్ కోర్టు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు నారాయణపేటనే. నారాయణపేటలోనే ఫస్ట్ డివిజన్ ఆఫీస్ ఓకే. నారాయణపేట. నారాయణపేటలో ఫస్ట్ కరెంట్ ఉంది. ఎక్కడ లేనప్పుడు ఇక్కడ జనరేటర్తో సప్లై చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే నారాయణపేటలో ఈరోజు ఉన్న హాస్పిటల్ మూసేశారు. ఏదే హాస్పిటల్ ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక మూసేశారు అంటే ఈ గవర్నమెంట్ మొన్న రీజన్ అంతా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. విచిత్రం ఏంటంటే నెలకు 400 ఆపరేషన్ డెలివరీస్ అయ్యేవి నెలకు నారాయణపేటలో. ఈరోజు మొన్న కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం 72 మంది చనిపోయారట. ఇంతవరకు 72 మెంబర్స్. ఓకే. ఇక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ జిల్లా హాస్పిటల్కు వ్యతిరేకం కాదు. జిల్లా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అది ఉండాల్సిందే. ఎందుకంటే అది కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజు, నర్సింగ్ ఉంది, ఇవన్నీ ఉండాల్సింది, తప్పు కాదు. దాని సెంట్రల్ గవర్నమెంట్ 66 కోట్లు ఇచ్చింది. కానీ వాట్ అబౌట్ ది మున్సిపల్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్? వై ఇట్ వాజ్ షిఫ్టెడ్? ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్ పేరు మీద వేరే రోజులు పనిచేసి శాలరీస్ తీసుకుంటారు. సేమ్ లేకున్నా కూడా ఎంత ఏమంటారు తెలుసా? అది కూలిపోతుండగా కూలిపోతే తీసేస్తావు, వేరే వాళ్ళు షిఫ్ట్ చేయవా? వేరే బిల్డింగ్ దొరకవా నీకు? లేవా? మాకు చెప్తే మేము చూపెడతాం. అది పోని చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రైవేటు సంస్థ, వాళ్ళ పాపం 3.5 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సంస్థ. దాంట్లో కూడా అన్ని కూడా బిక్కపోయిండు. కేసీలు గీసీలన్నీ బ్లాంక్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు చూస్తే. అచ్చా, ఇప్పుడు ఆ పాత హాస్పిటల్ ఏమో దామరిదో ఏదో సెంటర్స్ నడుస్తున్నాయట. కాబట్టి అసలు నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మరి? ఎమ్మెల్యే ఒక విషయం చెప్తే, ఎమ్మెల్యే పాపం ఆమె కొత్త, ఆమె వరంగల్కి ఇచ్చిండు. ఆమె ఏదో ఫ్లూక్లో గెలిచింది, అదేదో అదృష్టం ఉన్నది, ఆమె గెలిచింది. సరే, ఆమె గురించి నేను ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి మనం కామెంట్ చేయడం అర్థం లేదు. ఇప్పుడు ఆయన మామయ్య శివకుమార్ రెడ్డి గారు చూస్తారు. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయిండు. ఏమి దీపం వినంగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటాక. ఇప్పుడు ఏం లేదు, ఆ పోస్ట్ ఆసరా పెట్టుకొని మొత్తం సంపాదన ఎంట పడ్డారు తప్ప వేరే ఏం లేదు. అంటే జిల్లా అభివృద్ధి కోసం కానీ నారాయణపేట జిల్లా అభివృద్ధి ముచ్చటే లేదు. ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో 12 రోజులు మేమంతా, నేను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం ఈవెన్ కమ్యూనిస్టులతో కలిసి పాదయాత్ర చేశాం. అంటే మన ఏరియా బాగా కావాలి, సమస్య ఇంపార్టెంట్, ఎవరు చేస్తున్నారని కాదు, ఆ రకంగా మనం పనిచేసాం. కానీ దాంట్లో కూడా ఏమైంది, అసలు ఎంత ఘోరం అంటే ఏడుస్తున్నారు. అసలు ఎవరిదైతే భూమి పోయిందో వాని పైసలు వస్తలేవు కానీ ఇంకోటికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి, పైసలు ఇవ్వకుండానే అంత తోగుతున్నారని చెప్పి. ఇంకా మేము ఇన్వాల్వ్ అయ్యలేము, వెయిట్ అండ్ సీ, వీఆర్ సెయింగ్ దట్. అట్లా తయారవుతున్నారు. ఏం లేదు, మొత్తం బిజినెస్ అయిపోయింది. ఏటీఎం లాగా తయారైపోతాయి ప్రాజెక్ట్ అంటే బస్. అది అట్లే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, కాళేశ్వరం ఏమైంది, ఎత్తిపోతల పథకాన్ని తిప్పిపోతల పథకం. పాలమూరు రంగారెడ్డి, నేను అదే రోజు చెప్పిన, పాలమూరు రంగారెడ్డి నేను ఛాలెంజ్ చేసి చెప్పిన, నారాయణపేటకు నీళ్ళు రావు, రాసిస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎట్లొస్తాయండి? అరే, మనకు నెత్తి మీద నుండి కాళ్ళ దగ్గర పోతున్నది. నువ్వు నెత్తి మీద నీళ్ళు అయితే కాళ్ళ దగ్గర పోతుందా? కాళ్ళ మీద వేస్తే నెత్తి దొరుకుతుందా? ఈయన నెత్తి మీద నీళ్ళని కాళ్ళ దగ్గర తీసుకుంటే మళ్ళీ నెత్తి మీద తెస్తాడంట. ఒకసారి ఆలోచన చేయండి. మనకు 2 వైపుల జూరాల ఉంది, ఎడమవైపు కుడివైపు నువ్వు తీసుకోవచ్చు కదా. అది తీసుకోకుండా శ్రీశైలం దగ్గర ఎందుకు తీసుకొని పోయినావు? దాని వెనకాల దోపిడే కదా. ఇప్పుడు ఈ కాలో పొడుగుగా పోతున్నది, ఈ కాలో పోయిన నీళ్ళని మళ్ళీ కింద నుండి, అది ఎంత 240 ఫీట్ల నుండి 585 ఫీట్ల తీసుకొని, అంటే ఎవరు దోపిడీ దందా బిజినెస్. నిజంగా ఈవెన్ టీఆర్ఎస్ దీంట్లో పెద్ద కుంభకోణం ఏం చేసింది? ఓన్లీ పైసల కోసమే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, వర్షం నీళ్ళపై స్నానం చేసింది, అయిపోయింది. ఈయన వచ్చిన తర్వాత 1 ఇంచు కూడా ముందుకు కదలే, 1 ఇంచు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు కూడా ప్రజలు మనం పాలమూరు జిల్లా వాళ్ళని అమాయకుల కింద లెక్క కడుతున్నారు. పాలమూరు జిల్లా అంటే లేబర్ జిల్లా, ఇప్పుడు కూడా అట్లే అనుకుంటున్నారు. పాలమూరు అంటే ఇలా గని అయిపోయింది, కేసీఆర్కి గని అయిపోయింది, ఇప్పుడు ఈయనకు కూడా గని అయిపోయింది. వీళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళు ఉంటే కదా సార్, ఇక్కడ ప్రేమ ఉంటే కదా. అంతా నాన్ లోకల్ అంటారా? నేను చెప్తా కదా, జననీ జన్మభూమస్య స్వర్గాదపి ఎగిరేసి ఎందుకు చెప్పారు?
ఈరోజు ఎట్లయిపోయిందంటే సరే దొరికింది వాడుకుందాం బస్ అంటే ఉపయోగించుకుంటాం. ఉండేదేమో నారాయణపేట, బిజినెస్లు ఏమో వేరే రాష్ట్రంలో అంటున్నారు. దాంట్లో అనుమానం ఉంది. ఇప్పుడు ఇంకా మీరు వేరే రాష్ట్రాలు లేదు, విదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఎట్లయిపోయింది, ఇప్పుడు స్విస్ బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో మనం చూసినాం కదా. కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉండడం పెద్ద ఆశ్చర్యపడాల్సిన. మా ఎస్ఆర్ రెడ్డి గారు ఉండరు, మరి ఆడుండే ఆయన ప్రాపర్టీస్ అన్ని బిజినెస్ మొత్తం రాయచూరులో ఉంటుంది. రాయచూరు. ఈడ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఉంటాడు. ఇప్పుడు ఆడంతా బిజినెస్ పెట్టుకుని ఈడ ఏమిటి కోసం వస్తున్నాడు, తన ఆస్తులు కాపాడడానికి, తన మీద ఉన్న కేసులు కాపాడుకోవడానికి పొలిటికల్ ఉండాలి. నాకు అండ ఇప్పుడు ఎట్లుందంటే కొందరేమో ఆస్తులు ఎక్కై కాపాడుకోవడానికి వస్తారు, కొందరేమో దాన్ని ఆ పార్టీ ఆస్తులు తీసుకుని నేను ఎట్లా బాగా కావాలని వస్తారు. ఓకే, మీరు చెప్తున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. బీజేపీ పార్టీలో లేరా అలాగా? నో, ఒక్క విషయం చెప్తాను. భారతీయ జనతా పార్టీలో నేను అక్కడక్కడ కొందరు ఉండొచ్చు, నేను కాదని చెప్తాను. కాకపోతే భారతీయ జనతా పార్టీలో ఒకటి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు దాదాపు 1951 జనసంఘ్ కాలం నుండి ఈ రోజు వరకు పనిచేస్తున్న కార్యకర్తలు. ఓకే, అంటే ఆ కార్యకర్త ఎన్నడూ కూడా ఏదో ఆశించి పనిచేస్తారు. అంటే బీజేపీ పార్టీలో కూడా పొలిటికల్ దీంట్లో ఏదైనా సాధించడానికి కానీ కొందరు దీంట్లో ఏమన్నా కేంద్రం ఉంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరడం కోసం వచ్చింటారు కదా. 100% ఒకటి నేను చెప్తా, భారతీయ జనతా పార్టీలో చేరునోడు స్వచ్ఛమైన బంగారంగా తయారవుతాడు తప్ప అక్కడోడు ఏమైనా తప్పు చేస్తూ కూడా మా దాంట్లో వచ్చినోడు సరిదిద్దుకున్నోడు టికాయిస్తాడు, సరిదిద్దుకోలేదనుకో అవుట్. భారతీయ జనతా పార్టీని ఎప్పుడు చెప్తుంటా, ఇది ప్రవహిస్తున్న గంగా నది. గంగా నదిలో కాలువలు ఎన్నో కలుస్తుంటాయి, దాంట్లో కచర కూడా వస్తుంది. ఆ నీళ్లలో మంచి నీళ్లుగా మారుతూ ఉంటుంది, లేకుండా నది ఏం చేస్తే తీసి మూలకు వారిస్తుంది. సరే, మీరు అంత క్లియర్ చెప్తున్నారు కదా, సూటిగా సమానం చెప్తారా? మరి డి కరుణ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా? ఎస్. వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు? ఇప్పుడు 2 విషయాలండి. ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే కొన్ని ఇంట్రెస్ట్ మీద ఉన్నది. ఆమె డి కరుణమ్మ గద్వాలకి ఇవ్వడం జరిగింది, అవును. భరత్ సింహారెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తమ్ముడేమో చిట్టెం ఆయన, ఈమెనేమో చిట్టెం ఆమె. ఇప్పుడు ఆయన నిజంగా చెప్తే తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు హత్య చేయబడ్డాడు. నిజంగా అంటే ఆయన ఎవరు రామ్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తండ్రి జెండాను పట్టుకొని ముందుకు పోవాలి. కానీ ఆయన స్వార్థం ఏముండదేమో మనకు తెలియదు, ఆయన పార్టీ మారిండు. సరే, మొన్న అనుకోకుండా ఏం జరిగింది, నిజంగా అంటే శివకుమార్ రెడ్డి ప్రయత్నం చేసిండు. శివకుమార్ రెడ్డి ఏదో కేసు ఉండదు, అది ఉండదు అని చెప్పి ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా వీకారు, టికెట్ ఇవ్వాలి. ఆయన ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆమెను దింపిన తర్వాత ఆమెకు అవకాశం దొరికింది. ఏదో ఆడపిల్ల అని చెప్పేసి మా దగ్గర కొద్దిగా అమాయకులు మా ఏరియా ప్రజలు సపోర్ట్ చేశారా లేదా ఎవరు? డి కరుణ గారు బీజేపీ పార్టీకి 100%. డి కరుణ ఇస్ నో డౌట్ పక్కా బీజేపీ, ఏం అనుమానం. బీజేపీ పార్టీలో ఉన్నారు, నో ప్రాబ్లం. బంధుత్వం కనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా గెలిచాలని కోరుకుంటది కదా. అవును, 100%. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఎవరి మీద వాళ్ళకి వ్యతిరేకంగా గెలిచినాం కదా, వాళ్ళు వ్యతిరేకించారు కదా. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి వ్యతిరేకించిండు, ఈమె వ్యతిరేకించింది. బట్ నేనేం చెప్తున్నా అంటే పార్టీ డిఫరెంట్, రిలేషన్ ఇస్ డిఫరెంట్. రిలేషన్ వేరే కావచ్చు, చాలా మంది ఉన్నారు, అట్లా ఉంటారు, ఉండరని కాదు. ఇప్పుడు వ్యక్తిగతమైన వ్యక్తి స్వాతంత్రం ఉంది, దాన్ని మనం ఏం చేయలేం, అవునా కాదు? సరే, ఇప్పుడు మేము 72 మంది మా కుటుంబంలో అందరం ఒకే దాంట్లో ఉండాలంటే అయ్యే పనే ఉంటాయి. ఇప్పుడు మా సంఘం నుండి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి ఒకటి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ పొలిటికల్ ఫ్యామిలీస్. ఇప్పుడు చిట్టెం నర్సిరెడ్డి, మీరు ఆశ్చర్యపోతారు, చిట్టెం నర్సిరెడ్డి గారు జనతా పార్టీ, ఆయన కాంగ్రెస్ ఎప్పుడు అభిమానించే వ్యక్తి కాదు. అద్వానీ గారు మీటింగ్ ఉంటే ఆయన కార్లో వచ్చి కూర్చొని వినేది, ఆయన చెప్పేవాడు. కాకపోతే ఆయన రాజారామేశ్వరరావు భక్తుడు పక్క, అంటే చాలా ఆయన వల్లనే పైకి వచ్చింది. కాబట్టి ఆయన కోసం నేను ఆయన కోసం మాట్లాడినాను. కాబట్టి కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనలాగా సిద్ధాంతం కోసమో దీనికోసం కాకుండా వాళ్ళకున్న ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి డి కరుణ విషయంలో చాలా క్లారిటీ అండి, అదేం లేదు. ఆమె పార్టీ కోసం పనిచేస్తున్నది, పార్టీ కోసం ఉన్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. పట్టించుకుంటున్నారు, తిరుగుతున్నారు, దాంట్లో ఏం అలాంటి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ కొంత ఏమవుతుంది, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళతో ఏమి మాట్లాడతలేదు, పలకరిస్తలేదు, చేస్తలేరు. అంటే ఇప్పుడు వాళ్ళ పాపం. ఇప్పుడు 2 విషయాలండి, కోడలు ఇంటికి వస్తుంది, దాంతో అప్పుడు అడ్జస్ట్ కావాలంటే కొంత టైం పడుతుంది, అవునా కదా? కాబట్టి కొంత ఇప్పుడు సెట్ అయింది, ఏమి ఇబ్బంది ఏం లేదు.
మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు ఇప్పుడు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మీరు కర్నూలు రాయలసీమ మొత్తం తిరిగారు. కార్యక్రమం చేశారు మొత్తం అంతా అంతవరకు ఆడి వరకు వచ్చారు. ఎస్. అయితే 2 ఉద్యమాలు ముఖ్యంగా నేను ఈ చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, కడప జిల్లా, తర్వాత వచ్చేసి మన కరీంనగర్, కర్నూలు, తర్వాత కర్నూలు, ఈ అన్ని జిల్లాల్లో 2 ఉద్యమాలకు నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఫస్ట్ ఏమో శాంతి కోసం నీటి కోసం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని స్కూటర్ ర్యాలీ అంటే బద్దం బాలరెడ్డి గారు, నేను, తర్వాత మన ఇప్పుడు మా ఎంపీ జితేందర్ రెడ్డి గారు స్కూటర్ ర్యాలీస్ 10 days కంటిన్యూ ఈ మొత్తం 5 జిల్లాల్లో ఊరూరు స్కూటర్ ర్యాలీ నిర్వహించింది. ఫస్ట్ టైం అనుకుంటా అప్పుడు ఎవరు చేయలేదు. నీటి కోసం శాంతి కోసం ఎవరు చేయలేదు హిస్టరీలో. ఐ వాజ్ ది ఇన్ఛార్జ్ ఫర్ దట్ ప్రోగ్రామ్. వీళ్ళంతా ముఖ్య అతిథులు బాలరెడ్డి గారు, తర్వాత మా ఎంపీ గారు ఉన్నారు. తర్వాత మళ్ళీ అక్కడ సస్యశ్యామల యాత్ర, సేమ్ అదే అంటే చిత్తూరు నుండి రథయాత్ర, అది చిత్తూరు జిల్లా నుండి. అంటే దానికి ముఖ్య అతిథులు ఎవరంటే విద్యాసాగర్ రావు గారు, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. దాని తర్వాత మన బద్దం బాలరెడ్డి గారు ఉన్నారు. అక్కడ చిత్తూరు మన ఎంపీ గారు ఉన్నారు. అక్కడ నుండి వరంగల్ వరకు, ఓకే, నా క్లోజింగ్కి వరంగల్ వాజ్పేయి గారు వచ్చారు. చిత్తూరు టు వరంగల్ మొత్తం ర్యాలీ కూడా అక్కడ రథయాత్ర తీసినాం. రాయలసీమలో కూడా నేను నా అదృష్టం అది అక్కడ పనిచేసే అవకాశం దొరకడం. అందరితో పాటు అప్పుడు కృష్ణమూర్తి గారు, ఇంత పెద్దలు సీనియర్లు ఇప్పుడు లేరు, చాలా మంది చనిపోయారు. ఓకే సార్, చివరిగా మీరు ఏమేంటి గోల్ ఏంటి? ఎప్పుడన్నా మీరు ఇప్పుడు కూడా కళ నెరవేరలేదు ఎమ్మెల్యే కావాలని, ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా గట్టిగా ప్రయత్నిస్తారా లేదంటే అవుతారా? నా గోల్ ఒకటి, ఎప్పుడు కూడా నేను ఏదో కావాలని కోరుకోలేదు. నా జీవితంలో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కలవాలనుకున్నాం, 370 పోవాలనుకున్నాం, అయిపోయింది. రామ మందిర నిర్మాణం అనుకున్నాం, అయిపోయింది. తెలంగాణ అనుకున్నాం, అయిపోయింది. జిల్లా అనుకున్నాం, అయిపోయింది. పెండింగ్ ప్రాజెక్ట్ భీమా ప్రాజెక్ట్ అనుకున్నాం, అయింది. 69 జియో అనుకున్నాం, అయింది. డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ కావాలనుకున్నాం, అయింది. కాకపోతే నా అదృష్టంలో ఒక్కటే ఉన్నది, నా కళ్ళతోనే నారాయణపేట ఎమ్మెల్యేని చూడాలని, నా కళ్ళతోనే ఈ తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలని చెప్పేసి నా ఆశ ఉంది. అది ఖచ్చితంగా ఈసారి నెరవేరుతుందని ఉంది. పక్క నారాయణపేటలో ఎమ్మెల్యే కంటే మీరా అంటే బీజేపీ పార్టీ? నేను నా విషయం నేను ఒక బీజేపీ అంటారు. భారతీయ జనతా పార్టీ. ఇగో భారతీయ జనతా పార్టీ నాగరు అప్పసొత్తు కాదండి, ఎవరో కోరుకుంటే ఇచ్చేది కాదు. ఇది పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ. ఇది పార్టీ నిర్ణయిస్తుంది. నాగరా ఈజ్ ఓన్లీ కార్యకర్త. బస్ మనం ఈసారి గెలిపేయాలి, అంతే. నా లక్ష్యం అదే, ఈసారి నారాయణపేట గెలవాలి, తెలంగాణలో బీజేపీ రావాలి అన్నదే నా అదొక్కటి. చూస్తే ఇక అన్ని చూసినట్లే. మీరు కొన్నేళ్ళ నుండి బీజేపీ పార్టీలో ఉన్నారు. ఏ పదవులు మీరు బీజేపీ పార్టీలో సేవలు అందించారు? నేను ఫస్ట్ ఈ తాలూకా ఇన్ఛార్జ్గా పనిచేసినాను. దాని తర్వాత యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, యువమోర్చా అధ్యక్షునిగా, దాని తర్వాత జిల్లా అధ్యక్షునిగా, దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, దాని తర్వాత 1988లో యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేసినాను. దాని తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుని పనిచేసిన, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన. దాని తర్వాత నేను భీమండి ఇన్ఛార్జ్, సోలాపూర్ ఇన్ఛార్జ్, పూనా ఇన్ఛార్జ్, దాని తర్వాత రాయచూరు, గుల్బర్గా, యాదగిరి ఈ ఇన్ఛార్జ్ ఎలక్షన్ దాంట్లో ఇన్ఛార్జ్ పనిచేయడంతో పాటు మ్యాక్సిమంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పనిచేసినాను, అనంతపూర్ చేసినాను. దాని తర్వాత మీరు నల్గొండ, కరీంనగర్, దాని తర్వాత వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్, దాని తర్వాత వచ్చేసి సూర్యాపేట. అంటే ఇప్పుడు పాత నల్గొండ జిల్లా పెద్ద జిల్లా కాబట్టి ఆ ఇన్ఛార్జ్ పనిచేశాను. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మాంకాళి జిల్లా ఇన్ఛార్జ్ చేశాను. తర్వాత తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా పనిచేసినాను. తర్వాత ఈ మన పోరు యాత్రలో ఏ యాత్ర ఉన్నప్పుడు కూడా యాత్రా నాయకుడిని నేర్పుతూ మొత్తం పైన డిఎస్పి రెడ్డి గారు జన్సంగ్ పీరియడ్లో డిఎస్పి రెడ్డి గారు అధ్యక్షుల నుండి తీసుకొని ఈ రోజు వరకు మన రామచంద్రరావు అధ్యక్షుడు ఉన్నంత వరకు కూడా ఈ రోజు కూడా నేను రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ సభ్యుడు కాబట్టి నేను అందరి
ఆల్ అధ్యక్షుల చేతి కింద పనిచేయడం జరిగింది. అది నా అదృష్టం. వెంకయ్య నాయుడు తీసుకొని డిఎస్పీ రెడ్డి గారిని అందరితో చలపతిరావు గారు, రామచంద్ర రెడ్డి గారు, అందరు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు అందరి చేతుల కింద పనిచేసిన అయితే ఒక పోస్టులో మొత్తం పైన. బట్ నా సర్వీసెస్ పార్టీకి నా సాధ్యమైన మట్టుకు నా సేవలు అందించడం జరిగింది. ఎక్కడ కూడా డిస్టర్బ్ లేనట్లా నేను. ఓకే అండి, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వార మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.